నేను చేస్తున్నటువంటి ఈ వీడియో ప్రమోషన్ వీడియో అయితే కాదు, గ్రాటిట్యూడ్ తో ఉన్నటువంటి ఒక టెస్ట్ మనీ వీడియో ఇది. మా అమ్మగారికి ఆవిడ రైట్ లెగ్ వెయిన్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోయి చాలా బ్లాక్ గా అయితే మారిపోయింది. చాలా హాస్పిటల్స్ కి తిరిగాను. ఆవిడ వయసు రీత్యా పెయిన్ కిల్లర్స్ ఇవ్వకూడదు, ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇస్తే కనుక కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి అన్నారు. ఏదైనా ఆపరేట్ చేసి వెయిన్స్ సెట్ చేద్దామన్నా కూడా అది ఇప్పుడు కనుక కట్ చేస్తే వేరే గ్యాంగ్రీన్ గా మారేటటువంటి అవకాశం ఉంది అని అయితే చెప్పారు. సో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నేనైతే శ్రీయాకు బ్రదర్కి అయితే రావడం జరిగింది. సో నాకు తెలిసి ఒక 6-7 సిట్టింగ్లకే ఆవిడ కాలు నార్మల్ పొజిషన్ కి వచ్చింది. ఇక్కడ వచ్చినప్పుడు ఆవిడ నడవడం చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడైతే చాలా హ్యాపీగా నడుస్తూ ఆవిడ ఇంట్లో ఆవిడ పనులు అయితే చేసుకుంటున్నారు. నాకు చాలా సంవత్సరాల నుంచి సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది. అంటే నాకు బైక్ మీద వెళ్తున్నప్పుడు ఫోన్ ఇలా పెట్టుకుని చాలా దూరం నేను మాట్లాడుతూ వెళ్ళేవాడిని. దానివల్ల ఈ సైడ్ ఏదైతే ఉందో ఈ వెన్నుముక వెనకాల ఉన్నటువంటి పూసల మధ్యన చిన్న గ్యాప్ అయితే ఫామ్ అయింది. సో ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ నన్ను ఏ రేంజ్ కి దింపేసిందంటే, ముందు ఈ పెయిన్ భుజాల్లోకి లాగేది, తర్వాత వెర్టిగో వచ్చి కళ్ళు తిరగడము, కళ్ళు బయర్లు కమ్మడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్ని కూడా నాకు చాలా ఎక్కువగా ఉండేవి. బట్ మేడం దగ్గరికి వచ్చిన తర్వాత దానికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చారు. నాకైతే ఎక్కువ సిట్టింగ్స్ అయితే పట్టలేదు. నాకు దాదాపుగా ఒక 7 సిట్టింగ్లకి నాకైతే రిజల్ట్ అయితే కనిపించింది. ఎటువంటి కెమికల్స్ వాడకుండా ప్రాచీనమైనటువంటి, అంటే బోధిధర్ముడు అక్కడ చైనాలోకి వెళ్ళి అక్కడ చెప్పినటువంటి ఈ యొక్క ఆక్యుపంచర్ వైద్య విధానం మొదట్లో నాకు కూడా నమ్మకం అయితే కలగలేదు. బట్ ట్రీట్మెంట్ చేయించుకున్నాక నాకు వచ్చిన రిజల్ట్ ని చూసి మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఎవరైనా ఇలాంటి ఇబ్బందులు పడుతుంటే కనుక ఖచ్చితంగా శ్రీయాకు బ్రదర్ని సంప్రదించండి. రిజల్ట్ అయితే గ్యారంటీ, ఎందుకంటే నేను దాన్ని చూశాను కాబట్టి నేను కూడా మీకు సజెస్ట్ చేస్తాను.